హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. ఈ వీడియోలో మనం హిందీ అలాగే ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ కూడా ఒకే వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఒక వర్బ్ తీసుకొని ఆ వర్బ్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. సో ఇది ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడం కన్నా కూడా ద బెస్ట్ మెథడ్ అనమాట. ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్ని సెంటెన్సెస్లో యూజ్ చేస్తూ నేర్చుకోవడం అనేది. స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న వర్బ్ ఏంటి అంటే టు లోడ్. లోడ్ చేయడం, టు లోడ్. దీన్నే హిందీలో లాద్నా అంటారు. లాద్నా అంటే లోడ్ చేయడం అని అర్థం అనమాట. బరువు మోపడం, లోడ్ చేయడం అనే అర్థాల్లో మనం లాద్నా అని తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో వీటిని ఎలా యూజ్ చేస్తారు అనేది చాలా క్లియర్గా నేర్చుకుందాం. మరిన్ని పుస్తకాలు వేయడం వల్ల బ్యాగ్ భారీగా అయిపోయింది. దీనిని హిందీలో ఎలా చెప్తారో చూద్దాం. అతిరిక్త కితాబేं लादने से मेरा बैग भारी हो गया. అతిరిక్త కితాబ్, కితాబే, కితాబ్ అంటే పుస్తకం, కితాబే అంటే పుస్తకాలు. అతిరిక్త్ అంటే ఎక్స్ట్రా అనమాట. అతిరిక్త్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రా అని. అతిరిక్త్ దామ్, ఎక్స్ట్రా కాస్ట్, ఎక్స్ట్రా ప్రైజ్, ఇలా మనం అతిరిక్త్ చెప్పచ్చు. అతిరిక్త్ అంటే హిందీలో ఎక్స్ట్రా అని అర్థం. ఓకే, కితాబే పుస్తకాలు. లాద్నేసే, లాద్నేసే అంటే మోపడం వల్ల, వేయడం వల్ల, లోడ్ చేయడం వల్ల. మేరా బ్యాగ్, నా బ్యాగ్ భారీ హోగయా, బరువైపోయింది, భారంగా అయిపోయింది, ఇలా మనం చెప్పచ్చు. ఇంగ్లీష్లో మై బ్యాగ్ బికేమ్ హెవీ డ్యూ టు లోడింగ్ ఎక్స్ట్రా బుక్స్. మై బ్యాగ్ బికేమ్ హెవీ డ్యూ టు లోడింగ్ ఎక్స్ట్రా బుక్స్ అంటే నా బ్యాగ్ హెవీగా తయారైంది. ఓకే, డ్యూ టు అంటే కారణంగా. ఏ కారణంగా? లోడింగ్ ఎక్స్ట్రా బుక్స్, ఎక్కువ బుక్స్ వేయడం వల్ల. సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, తాజే ఫల్ లాద్నేసే మేరా బ్యాగ్ భీగ్ గయా. తాజే ఫల్, తాజే ఫల్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. ఓకే, తాజే అంటే ఫ్రెష్, ఫల్ అంటే ఫ్రూట్ లేదా ఫ్రూట్స్, రెండు విధాలు చెప్పొచ్చు. లాద్నేసే లోడ్ చేయడం వల్ల, వేయడం వల్ల. మేరా బ్యాగ్, నా బ్యాగ్ భీగ్ గయా, భీగ్ జానా అంటే తడిచిపోవడం అనమాట. తడిచిపోవడం, భీగ్ జానా తడిచిపోవడం. ఓకే, వహ పానీ మే భీగ్ గయా, అతను నీటిలో తడిచిపోయాడు. వహ పానీ మే భీగ్ గయా, అతను నీటిలో తడిచిపోయాడు. వహ బారిష్ మే భీగ్ గయా, అతను వర్షంలో తడిచిపోయాడు. ఇలా చెప్పేటప్పుడు భీగ్ గయా అని చెప్తాం అనమాట. మేరా కుత్తా భీగ్ గయా, నాకు చొక్క తడిచిపోయింది. మేరీ సాడీ బీగ్ గయి, నా చీర తడిచిపోయింది. ఇలా మనం బీగ్ జానా అనేది చెప్పొచ్చు అనమాట. బీగ్ గయ అంటే తడిచిపోయింది అని అర్థం. ఓకే, మై బ్యాగ్ గాట్ వెట్ డ్యూ టు లోడింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్. మై బ్యాగ్ గాట్ వెట్ డ్యూ టు లోడింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్. గాట్ వెట్ అంటాం. గాట్ వెట్ అంటే తడిచిపోవడం. ఐ గాట్ వెట్ అంటాం మనం. ఐ గాట్ వెట్ అంటే నేను తడిచిపోయాను. షీ గాట్ వెట్, ఆమె తడిచిపోయింది. ఓకే, మై షర్ట్ గాట్ వెట్, నా షర్ట్ తడిచిపోయింది. సో ఇలా ఏదైనా తడిచిపోవడం అని చెప్పడానికి గాట్ వెట్ అని చెప్తాం. ఓకే, మై బ్యాగ్ గాట్ వెట్ డ్యూ టు లోడింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్. తాజా పళ్ళను లోడ్ చేయడం వల్ల నా బ్యాగ్ తడిచిపోయింది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. భారీ కపడే లాద్నే సే మేరా కందా దర్ద్ హో రహా హై, దర్ద్ కర్ రహా హై, ఎలా అయినా చెప్పొచ్చు. భారీ కపడే లాద్నేసే మేరా కంధా, కంధా అంటే అర్థం ఏంటంటే షోల్డర్ అనమాట. దర్ద్ అంటే నొప్పి. భారీ కపడే లాద్నేసే బరువైన లేదా భారమైన. కపడే అంటే బట్టలు. ఓకే, క్లోత్స్. లాద్నా అంటే మోపడం. లాద్నేసే మేరా కంధా, నా యొక్క షోల్డర్. దర్ద్ కర్ రహా హై, నొప్పి పుడుతూ ఉంది. దర్ద్ హో రహా హై, దర్ద్ కర్ రహా హై, నొప్పి పుడుతూ ఉంది. మై షోల్డర్ ఈజ్ ఏకింగ్ డ్యూ టు లోడింగ్ హెవీ క్లోత్స్. మై షోల్డర్ ఈజ్ ఏకింగ్ డ్యూ టు లోడింగ్ హెవీ క్లోత్స్. నా షోల్డర్ నొప్పి పుడుతూ ఉంది. ఏక్ అంటే నొప్పి అనే అర్థం వస్తుంది, నొప్పి పుట్టడం అనే అర్థం వస్తుంది. అంటే ఇది ఒక నౌన్గా అలాగే ఒక వర్బ్గా కూడా మనం ఏక్ని తీసుకోవచ్చు అనమాట. మై షోల్డర్ ఈజ్ ఏకింగ్ అంటే నా షోల్డర్ నొప్పి పుడుతూ ఉంది. డ్యూ టు ఏ కారణంగా? లోడింగ్ హెవీ క్లోత్స్. డ్యూ టు లోడింగ్ హెవీ క్లోత్స్. హెవీ క్లోత్స్ లోడ్ చేసిన కారణంగా. ఓకే, ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్,
ज़्यादा सामान लादने से गाड़ी का टायर फट गया. ज़्यादा सामान लादने से गाड़ी का टायर फट गया. ज़्यादा सामान ఎక్కువ సామాన్ ज़्यादा అంటే ఎక్కువ ज़्यादा सामान ఎక్కువ సామాన్ లాదనే సే మోపడం వల్ల గాడి కా టైర్ గాడి అంటే బండి గాడి కా టైర్ బండి యొక్క టైర్ ఫట్ గయా ఫట్ జానా అంటే పగిలిపోవడం ఫట్ గయా పగిలిపోయింది. ద కార్స్ టైర్ బర్స్ట్ డ్యూ టు లోడింగ్ టూ మచ్ లగేజ్. ద కార్స్ టైర్ బర్స్ట్ అంటే ఆ కార్ టైర్ బర్స్ట్ అయింది. బర్స్ట్ అంటే పగిలిపోవడం. ఓకే, కార్ టైర్ బర్స్ట్ డ్యూ టు లోడింగ్ టూ మచ్ లగేజ్. టూ మచ్ లగేజ్ చాలా ఎక్కువ లగేజ్ వేయడం వల్ల కార్ టైర్ పగిలిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్. గైర్ కానూనీ ఇంధన్ లాదనే కే కారణ్ ఉసే గిరఫ్తార్ కర్ లియా గయా. గైర్ కానూనీ, కానూనీ అంటే చట్టపరమైన, గైర్ కానూనీ అంటే చట్ట విరుద్ధమైన. ఇంధన్, ఇంధన్ అంటే ఇంధనం. లాద్నేసే లోడ్ చేయడం, లాద్నేసే లేదా లాద్నేకే కారణ్ లోడ్ చేయడంతో, లోడ్ చేసిన కారణంగా. ఉసే అతనిని, అతడు గిరఫ్తార్ కర్ లియా గయా అంటే అరెస్ట్ చేయబడ్డాడు. గిరఫ్తార్ కర్ లియా గయా అరెస్ట్ చేయబడ్డాడు. హీ వాజ్ అరెస్టెడ్. హీ వాజ్ అరెస్టెడ్. గిరఫ్తార్ కర్నా అంటే హిందీలో అరెస్ట్ చేయడం అన్నమాట. అరెస్ట్ చేయడం. గిరఫ్తార్ కర్ లియా గయా అంటే అరెస్ట్ చేయబడ్డాడు అని అర్థం. ఇది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది అనమాట. యాజ్ వెల్ as ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనం చూడొచ్చు. హీ వాజ్ అరెస్టెడ్. వాజ్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది. సో ఎప్పుడైతే మనకి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ వీటి తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ వస్తుందో, సో ఇది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. హీ వాజ్ అరెస్టెడ్ అంటే అతన్ని అరెస్ట్ చేశారు లేదా అతను అరెస్ట్ చేయబడ్డాడు అని అర్థం వస్తుంది. ఫర్ లోడింగ్ ఇల్లీగల్ ఫ్యూయల్. ఫర్ లోడింగ్ ఇల్లీగల్ ఫ్యూయల్. ఇల్లీగల్ ఫ్యూయల్ లోడ్ చేయడం వల్ల అతను అరెస్ట్ చేయబడ్డాడు. ఓకే, సో ఈ విధంగా మనం ఈరోజు టు లోడ్ అనే ఒక వర్బ్ గురించి నేర్చుకున్నాం. ఈ వర్బ్ని సెంటెన్సెస్లో ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. అలాగే హిందీలో లాద్నా, లాద్నా బరువు మోపడం, లోడ్ చేయడం అనే ఈ వర్బ్ గురించి నేర్చుకున్నాం. ఈ విధంగా హిందీ అండ్ ఇంగ్లీష్ ఒకే వీడియో ద్వారా ఒకే టైంలో నేర్చుకోవడం వల్ల మనం చాలా చక్కగా ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న రెండవ భాష ఇంగ్లీష్, మూడవ భాష హిందీ, ఈ రెండింటిని కూడా మనం నేర్చుకునే వాళ్ళు అవుతాం. సో ఇలా ప్రతిరోజు కూడా మీకు ఒక 5 వర్డ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి ఆ గ్రూప్లో మేము షేర్ చేయడం జరుగుతుంది. సో దట్ 2 లాంగ్వేజెస్ని కూడా మీకు టైం ఉన్నప్పుడు చూస్తూ చక్కగా మీరు నేర్చేసుకోగలుగుతారు. ఇలా 1 year పాటు ఒక కోర్స్ అవైలబుల్ ఉంది. ఈ కోర్సులో ప్రతిరోజు కూడా మేము ఒక 5 వర్డ్స్ విత్ ఇలా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ పంపిస్తూ ఉంటాం. సో అవి చూస్తూ మీరు చాలా చక్కగా ఈ 2 లాంగ్వేజెస్ నేర్చేసుకోవచ్చు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి 9603339977 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.